హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కిచెన్లో మనకు యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మనం పని అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 1, మన టిఫిన్ కోసం పప్పు నానబెట్టుకునేటప్పుడు పప్పు త్వరగా నానాలంటే ఒక ఐరన్ ముక్కను వేస్తే పప్పు అనేది త్వరగా నానిపోతుంది. అదే పప్పు ఇంకా త్వరగా నానిపోతుంది. టిప్ నెంబర్ 2, మనం ప్రెషర్ కుక్కర్లో పప్పు వండేటప్పుడు పైన వాటర్ ఎక్కువైనప్పుడు పైన అంతా పొంగిపోతుంది కదండి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం పప్పు వండుకునేటప్పుడు కుక్కర్లో ఒక స్పూన్ కానీ చిన్న బౌల్ కానీ వేసుకుంటే అస్సలు పైకి పొంగకుండా వేసిన వాటర్ అలానే ఉంటుందండి. ఈ టిప్ కానీ యూజ్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 అండి, మనం సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు డబ్బాల్లో పోయింగా మిగిలిన పిండిలు కానీ పప్పులు కానీ అలా పెట్టేస్తే పడిపోతాయి కదండి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం తీసుకున్న పప్పులు కానీ పిండిలు కానీ కవర్ని అయితే ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని చాకునైతే కొంచెం వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే అస్సలు పిండి అనేది పప్పు కానీ బయటికి రాకుండా ఈజీగా లాక్ అయిపోతుంది. ఇలా పెద్ద పెద్ద కవర్లు కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లను కూడా చాకును వేడి చేసేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే చిన్న చిన్న ప్యాకెట్స్ను కూడా ఈజీగా లాక్ చేసేసుకోవచ్చు. అస్సలు బయటికి రాకుండా మనం తక్కువ స్పేస్లో అయినా ఇట్లా పెట్టేసేసుకోవచ్చు అండి. ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 అనమాట. మనం చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు అవి త్వరగా ఫ్రై అయిపోవాలన్నా లేకపోతే మాడకుండా అస్సలు కలర్ మారకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పల్లీలు ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పల్లీల్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవటమే అండి. అంతే అండి, సింపుల్గా ఫ్రై అయిపోతాయి. పొట్టు అనేది త్వరగా ఊడొచ్చేస్తుంది. అంతేకాకుండా పల్లీలు కలర్ మారకుండా అస్సలు మాడవండి, భలే ఈజీగా వస్తుంది అనమాట పొట్టు అనేది. ఈ టిప్ కానీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 అనమాట. మన ఇంట్లో దోశలు వేసుకునేటప్పుడు కానీ చపాతీలు కాల్చుకునేటప్పుడు ఇట్లాంటి సిలికాన్ బ్రష్లను అయితే యూజ్ చేస్తాం కదండి. ఇవి ఎక్కువగా జిడ్డు పట్టేస్తాయి. ఇవి క్లీన్ చేయడానికి ముందు ఈ సిలికాన్ బ్రష్ను ఒక బౌల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత మన డైలీ వాడుకునే విమ్ లిక్విడ్ కానీ ఇంకేదైనా డిష్ వాష్ లిక్విడ్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ సిలికాన్ బ్రష్ని క్లీన్ చేసుకుంటే జిడ్డు అనేది త్వరగా క్లీన్ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అస్సలు ఎక్కువ రుద్దకుండా పని అవుతుందన్నమాట. తర్వాత టిప్ నెంబర్ 6, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు గోడ మీద ఎక్కువగా పెన్సిల్ గీసేస్తారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే భలే యూజ్ అవుతుందండి. దీనిని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం వాడుకునే డిష్ వాష్ లిక్విడ్ని అయితే విమ్ అయినా ఏదైనా జెల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పేస్ట్ వేసుకోవాలి. మీరు వాడుకున్న ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని మనం గోడల మీద పెన్సిల్ ఉన్న మరకల దగ్గర అయితే ఇట్లా బాగా రబ్ చేసేసుకుంటే ఈజీగా అంటే ఈజీగా పోతాయి అండి. పెన్సిల్ మరకలు అయితే చాలా ఈజీగా పోతాయి. ఇంకా పెన్నుల మరకలు అయితే కొంచెం గట్టిగా రబ్ చేస్తే పోతాయి. ఇంకా ఇక్కడ కలర్ మరకలు కూడా ఈజీగా పోతాయండి. ఇలాంటి మరికొన్ని కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.